మనకి సర్జరీ ఎప్పుడెళ్ళాలి? ఫిజియోథెరపీ ఎప్పటి వరకు పనిచేస్తుంది? టాబ్లెట్స్ ఎప్పటి వరకు పనిచేస్తాయి? మనం టాబ్లెట్స్ ఏసుకున్నా, రెగ్యులర్‌గా ఫిజియోథెరపీ చేస్తున్నా గానీ, పెయిన్ అనేది ఒక టాబ్లెట్ వాడిన తర్వాత కూడా మనకి రిలీఫ్ రావట్లేదు. సేమ్ ఉంటుంది. లేపోతే వాడిన తర్వాత నెక్స్ట్ డే కూడా అలానే ఉంటుంది. అంటే గనక ఆబ్వియస్‌గా మనకి ఈ టాబ్లెట్స్ అవన్నీ వర్క్ చేయట్లేదు. తప్పకుండా మనము సర్జరీకెళ్ళాలి అనే ఒక ఇండికేషన్ అండి. ఓకే. సో, ఆ టాబ్లెట్ మనము వాడతాము. చాలామంది ఏం చేస్తారంటే గనక పెయిన్ తగ్గింది కాబట్టి మళ్ళీ కంటిన్యూ చేస్తుంటారు. అలా కంటిన్యూ చేయడం వల్ల వేరే ఆర్గాన్స్ మీద ఎస్పెషల్లీ చాలామంది వింటున్న మాటే కిడ్నీ మాట మీద లోడ్ పడడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో, టాబ్లెట్స్ అనేవి కొంచెం రెగ్యులారిటీ మరీ ఎక్కువ వేసుకోకుండా ఒక్కసారి 2, 3 డేస్ వేసుకొని మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ కన్సల్టేషన్ అయినా అయ్యి లేదంటే గనక 2 డేస్ అయిన తర్వాత కూడా మళ్ళీ పెయిన్ ఉందంటే గనక మీకు టాబ్లెట్స్ వర్క్ అవ్వట్లేదు. ఓన్లీ టాబ్లెట్స్ వల్ల పని చేస్తుంది. మళ్ళీ మీ పెయిన్ రిపీట్ అవుతుంది. సో, అది మీకు కరెక్ట్ కాదు. టాబ్లెట్స్ ద్వారా ఎన్నాళ్ళు మనం తగ్గించుకుంటాం. సో, అప్పుడు వెంటనే ఒక ఆర్థోపెడిక్ సర్జన్ కలిసి మీకు ప్రాబ్లమ్ తగ్గట్లేదు, టాబ్లెట్స్ ఆపితే నాకు ఆగిపోతుంటే గనక తప్పకుండా వాళ్ళు సర్జరీకైనా అడ్వైస్ చేస్తారు. లేదంటే ఫిజియోథెరపీ కాలమ్‌లోకి మీరు పడతారంటే గనక ఫిజియోథెరపిస్ట్‌నైనా సజెస్ట్ చేస్తారు. సో, దాని ద్వారా మీకు ప్రాపర్ డయాగ్నోస్ చేసుకొని, అప్పుడు మీకు మజిల్ ఇంజ్యూరీ అయితే గనక, లేకపోతే బోన్ పెయిన్ అయితే గనక వాటికి తగ్గట్టు స్ట్రెచింగ్, స్ట్రెంథెనింగ్ కానీ, లేకపోతే గనక మీ కస్టమైజ్డ్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ ఇచ్చుకొని మీకు రికవరీ ఇవ్వడం జరుగుతుంది. సో, రెగ్యులర్ టాబ్లెట్స్ వాడడమే అన్ని పెట్టుకుంటే గనక మనకి రికవరీ సరిగ్గా రాదు. ఓకే. ఎప్పుడు సర్జరీకెళ్ళాలనేది మాత్రం తప్పకుండా ఒక్కసారి టాబ్లెట్స్ లాంటివి రెగ్యులర్‌గా వాడే వాళ్ళకి ఎప్పటికీ తెలీదండి. టాబ్లెట్స్ అనేవి వాడడం, ఒకసారి బ్రేక్ ఇచ్చి, అప్పుడు వాళ్ళు రెగ్యులర్‌గా ఆర్థోపెడిషియన్‌ని కలవడం, ఫిజియోథెరపిస్ట్‌ని కలవడం. మా పెయిన్ టాబ్లెట్ ఆపితే వస్తుంది. టాబ్లెట్ ఆపంగానే మళ్ళీ పెయిన్ వస్తుంది. సో, ఇది కరెక్టా కాదా? మళ్ళీ ఏమైనా వేరే ప్రాబ్లమ్ ఉందా? ఒకసారి చెక్ చేస్తాను. చెక్ చేయించుకోవడం కరెక్టే.